అది ఆల్రెడీ తుక్కు అయిపోయింది. నీ అమ్మ ట్రైపాడ్ ఉందో ఇరిపీకిందో. ఏ కామ్ కరో తూ ఐసీ బయట మై తొక్కుదా. ఎంతలా ట్రైన్ చేసిరంటే దాని తొండంలో పైసలు పెడితే ఆశీర్వదిస్తుంది. ఫైనల్ గా అయితే పార్సల్ వచ్చేసింది, వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాం. నేను జంక్షన్ లోనే ఉన్నా. హోటల్ కి అయితే పెట్టినుండే. సారీ అది హోటల్. భయ ఏడున్నాడు అన్నా? పార్సల్ డెలివరీ అన్నా, పార్సల్ తీసుకొచ్చాను. అయ్యప్పనా అది ఆల్రెడీ తుక్కు అయిపోయింది. నీ అమ్మ ట్రైపాడ్ ఉందో ఇరిపీకిందో. ఉందా చచ్చిపోయిందా అన్నది? ట్రైపాడ్ అన్న ఆల్రెడీ ఒకటి ఇరిగిపోయింది. ఉన్నదా ఇరిగిపోయిందా చెక్ చేసుకోవాలా? బాక్స్ బతుకుంటే చాలు. ఇప్పొకసారి దాన్ని చూద్దాం బతుకుందా పీకిందా. గాయస్ ట్రైపాడ్ అయితే వచ్చింది. దీని అవ్వ దీన్ని తుక్కు చేసి తీసుకొచ్చిన అన్న. లారీలో వస్తుంది అయితే అన్న కాదు, లారీ వాడేవాడు. వావ్. మనం ఈసారి డీవీ ట్రైపాడ్ 550 LW అయితే ఆర్డర్ చేసినాం. చలో అన్బాక్సింగ్ చేద్దాం ఆడిపోయి. ఓకే అన్న? అమ్మని అమ్మ ఓకేనా? ఈ రోడ్ల మీద ఏందో తిప్పలు. వెళ్తున్నా వ్యాన్ దగ్గరికి. చలో వీఆర్ గోయింగ్ టు హంపి విత్ న్యూ ట్రైపాడ్. ఇచ్చి పడేద్దాం ఇక. కలెక్ట్ చేసుకున్నాం, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అండ్ హంపీకి బయలుదేరినాం. హంపి ఎంట్రన్స్ బోర్డ్ చూపిస్తా. అది చూడండి, వెల్కమ్ టు హంపి. అండ్ వీఆర్ ఇన్ టు ద హంపి. లెట్స్ గో. చూద్దాం ప్లేసెస్ ఏమేమి ఉన్నాయని. గాయస్ ఫైనల్ గా అయితే హంపి రీచ్ అయిపోయినాం. ఎంత బాగుంది తెలుసా ప్లేస్. ఫస్ట్ ప్లేస్ చూపిస్తా, తర్వాత మాట్లాడదాం. ఒక్కసారి ప్లేస్ చూడండి. మొత్తం ఇటు సైడ్ కోకోనట్ ట్రీస్, ఇటు సైడ్ ఏమో అరటి పళ్ళు ట్రీ. అండ్ అక్కడ ఒక టెంపుల్ ఉంది. అండ్ హంపి మెయిన్ టెంపుల్ వచ్చేసి బార్డర్. ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ బార్డర్. అండ్ ఇటు సైడ్ ఒక రోడ్ ఉంది. ఈ రోడ్ మరి పార్కింగ్ కా లేకపోతే దేనికా తెలియదు, చూడాలి. ఓకే, ఇటు సైడ్ పార్కింగ్ పెట్టుకుంటున్నారు. అండ్ ఇదైతే మెయిన్ టెంపుల్. చలో చల్లగా ఒక సోడా తాగి మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. చలో బస్ నిందరుకోవాలా? గోలీ సోడా కలుపుతున్నాడు. థ్యాంక్ యూ. బా వేరే మసాలా సోడా తాగితే నమ్మ కిక్కే వేరు, ఇచ్చి పడేస్తుంది. సెక్యూరిటీ గార్డు ట్రైపాడ్ అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు వచ్చి ఇక్కడ ట్రైపాడ్ యూజ్ చేయొద్దు అని అన్నాడు. చలో వెళ్ళిపోదాం ఇంకా టెంపుల్లోకి. సెక్యూరిటీ గార్డ్ని అడిగినా ఏమేం ప్లేస్ కవర్ చేయాలని. ఫస్ట్ మెయిన్ టెంపుల్ ఇమ్మన్నాడు. అక్కడ ఇంకొక వినాయకుని టెంపుల్ ఉంటుందంట. అది అయిపోయినాక ఇంతకుముందు చూపించాను కదా కార్లు పార్క్ చేస్తారని, అక్కడ యాక్చువల్గా టెంపుల్ ఉందంట. ఒక పెద్ద శివుని టెంపుల్ ఉందంట. తర్వాత సైడ్ స్ట్రేట్ పోవాలా. అటు స్ట్రేట్గా పోతే ఏదో మట్టి రోడ్ వస్తుంది అంటే ఇంకా అక్కడ నుంచి అన్ని టెంపుల్సే అంట. చలో ఫస్ట్ అయితే మెయిన్ టెంపుల్కి పోదాం. మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ బోర్డ్ సైన్ చూడండి. ఫస్ట్ గణేశుని ఉంది. అండ్ తర్వాత ఇంకా ఐ మీన్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అంటారు, అది లెఫ్ట్ సైడ్. ఇట్ రైట్ ఇట్ సైడ్ వెళ్తే విరూపాక్షి. మనం అక్కడికి వెళ్తున్నాం. లైక్ లోకల్స్ చెప్పినట్టు ఎండ అయితే భయంకరంగా ఉంది. మొత్తం రాళ్ళ నుంచి వచ్చే వేడి అయితే రంపమే అనుకోండి. ఇక మన లాంగ్వేజ్ చెప్పాలంటే ఇచ్చి పడేస్తున్నది. చూద్దాం టెంపుల్ ఎట్లుంటుంది ఏంది. హంపి ఇన్ ద సెన్స్ అవే అంటే ఎట్లా అంటే రాళ్లతో అన్ని టెంపుల్సే ఉంటాయి. ఇప్పుడు శివుని టెంపుల్ అయినా, హనుమంతుని టెంపుల్ అయినా, గణేశుని టెంపుల్ అయినా అన్ని రాళ్ళే ఉంటుంది. చూపిస్తా ఒక్కొక్క టెంపుల్.
చూసుకోవచ్చు రాళ్ళు, మొత్తం రాళ్ళే అట్లా. చలో వెళ్ళనైతే వెళ్దాం, చూద్దాం. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం. నార్మల్గా వెహికల్ తెచ్చుకోవచ్చు నేను ఉన్న ప్లేస్ నుంచి. నేను తీసుకురావడానికి రాదేమో అని నేను అయితే సింపుల్గా నడుచుకుంటూ వచ్చేసిన. వీడికి వచ్చినాక అర్థమైంది తెచ్చుకోవచ్చు అని. ఇక్కడైతే పార్కింగ్ ఏరియా ఉందంట, పార్కింగ్. అండ్ ఇట్ సైడ్ టెంపుల్. అదిగో గోపురం చూపిస్తా. నన్ను ఎక్కించుకోరా రే బుల్లోడా. ఏం పేరు రా నీ పేరు? ఏం చదువుతున్నావు? చలోరా నన్ను ఒక రైడ్ తీసుకో. ఏ ప్లీజ్ ఏ आता चलो ए आता चलो इधर देख चलो तोकरा ए ऑटो रे अरे मेला तोकरा किंद पड़ेसु आवरा एक काम करो तू ऐसी बैठो मैं तोकरा. That is not good. Take this one, remove your leg, keep here your legs, keep your legs here. अरे यार keep legs here. Hey yes 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 యబ్బా వీడు ఒక్కడిస్తలే నన్ను. మీ ఆయన కొడతారా? ఇతని మీద ఒప్పుకోవద్దు, ఎందుకు అనవసరంగా వాళ్ళ ఏ కొట్టే అంత పని. వీటిని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారని అర్థమైంది నాకైతే. ఈ రాళ్ళని ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఇక్కడ 1 by 1 మళ్ళీ డెవలప్ చేస్తున్నారు. వెహికల్ ఎంట్రీ ప్రొహిబిటెడ్. అండ్ దిస్ ఈస్ ద గోపురం టెంపుల్. ఇదే ఆ గోపురం. ఇది ఏ ఇయర్లో కన్స్ట్రక్ట్ చేసినారో తెలియదు కానీ చాలా ఓల్డ్ అయిపోయింది. అక్కడికి వెళ్ళినాక అడుగుదాం. ఏ సుడిగాలి, లుక్ ఎట్ దిస్ గాయ్. దనేష్ కొడుతున్నాడు పిట్టలను. అసలు ఆ గోపురం ఆర్కిటెక్చర్ చూడండి, జస్ట్ అమేజింగ్. వావ్. సైడ్ నుంచి టెంపుల్ అయితే చూడండి. ఫస్ట్ థింగ్ రాగానే చెప్పులు అయితే ఇక్కడ డిపాజిట్ చేసి డైరెక్ట్గా లోపలికి వెళ్ళొచ్చు. ఏ టికెట్ అయితే లేదు. అసలు ఎట్లా చెక్కిర్రా నాయన దీన్ని. అయ్యే మన బాస్. ఆయన ఈ టెంపుల్ ఏ ఇయర్లో కట్టినారు? 500 years బిఫోర్. టెంపుల్ అయితే 500 సంవత్సరాల ముందు కట్టినారంట. అమ్మా, అందుకే హంపీకి టూరిస్టులు ఎక్కువ అంటారు. అరే బాబు నేనేం తెలియరా బాబు. నాకు ఒక థింగ్ అర్థం అవ్వదు, ఎందుకంటే నేను వస్తున్న ప్రాసెస్లో చాలామంది టూరిస్టులు కనబడ్డారు. నేను అనుకున్నా ఈడేముందని టూరిస్టులు వస్తున్నారా అనుకుని ఉండే, కానీ వచ్చినాక తెలిసింది. వావ్. ఇది బ్యాక్ సైడ్ నుంచి గోపురం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇది లోపలికి ఎంటర్ అయినాక ఇలా ఉంటుంది. థింగ్ ఏంటంటే ఎంటర్ అవ్వడితోటే ఒక ఎలిఫెంట్ అవుతుంది. బా, దిస్ ఈజ్ ఇన్సేన్ అనుకోండి. చూపిస్తాను. ఎలిఫెంట్కి ఒక 10 రూపీస్ దాని తొండంలో పెడితే అది ఆశీర్వదిస్తుంది. క్రేజీ అనుకోండి. వీడియో తీయాలా లేకపోతే ఎంతలా ట్రైన్ చేసిరంటే దాని తొండంలో పైసలు పెడితే ఆశీర్వదిస్తుంది, లేకపోతే ఇయ్యదన్నమాట. లిటరలీ
నీ చేతిలో పైసలు లేకపోతే ఆ తొండం ముడుచుకొని ఉంటుంది, నేను చూపిస్తా. ఇప్పుడు దాని తొండం చూడండి, దాని తొండం ముడుచుకొని ఉంది కదా, ఎవరైనా పైసలు చూపిస్తే తొండం చేస్తారు. ఆ రేంజ్లో ట్రైన్ చేసిరు, దీన్ని ఊరంగా ట్రైన్ చేసినారు. ఇప్పుడు మనీ ఇచ్చింది కదా, ఫస్ట్ ఆ మనీ అతనికి ఇచ్చేస్తుంది, తర్వాత ఆశీర్వాదం వస్తుంది. చెప్పాను కదా ఫారినర్స్ వస్తారని, ఇంకా నా ముంగట ఉన్న వాళ్ళు వాళ్ళే ఫారినర్సే. Okay. Yeah, if you want to, I can explain to the priest. No, it's okay. It's okay. Don't worry. I just thought maybe I could watch, like, if there was a big acting or something like that. Fine. No problem. Yeah. So this is we call the Bhubaneswari chanting that will not start. నార్మల్గా ఈ ప్లేస్ని మనం ఫ్రీగా రికార్డ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, రికార్డ్ చేయాలంటే 500 ఛార్జ్ చేస్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారు తెలుసా, నువ్వు తెలుగు అడిగే కదా, 100 రూపాయలు ఇచ్చి లోపలికో అని అంటున్నారు. ఏంది బాస్ ఇది? ఎట్లాగో కార్ పార్క్ చేయడానికి తీసుకుంటున్నారు, బయట సామాన్లకు ఎక్కువనే ఛార్జ్ చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ ఏం ఛార్జ్ చేయడం నాకు అర్థం కాదు. ఇంకా వాళ్ళ తెలివి వాళ్ళు ఉంటే మన తెలివి మనకు ఉంటుంది. మనం చిన్న కెమెరా పెట్టి షూట్ చేస్తాం గోత్రి అంతే. చలో వెళ్ళిపోదాం. ఇంకా లుక్ ఎట్ దిస్. చిన్న చిన్న నందిలు అసలు భలే తెలుసా, బ్యూటిఫుల్ థింగ్. చలో బయటికైతే వెళ్ళిపోయి నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం, చూపిస్తా. విరూపాక్ష టెంపుల్ అయితే అది, దాన్ని విజిట్ చేసేసినాం. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి విత్హాలా టెంపుల్ అంట, అండ్ ఇంకోటి ఏదో బస్వానా అని ఉంది. అయితే మిడిల్ది టెంపుల్ కాదు కావచ్చు, ఇదైతే టెంపుల్. అన్న ఎంత దూరం ఉంది టెంపుల్ ఇటు సైడ్? విత్హాలా టెంపుల్ 3 కిలోమీటర్స్ వెళ్ళాలా? ఓ అయితే టైం అయిపోయింది, మ్యాక్సిమం అవుతుంది. మనం ఒక పని చేద్దాం, ఇప్పుడు వెళ్ళిపోయి రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చి మళ్ళీ కవర్ చేసుకుందాం, ఓకేనా? చూడండి అసలు వేరే లెవెల్లో కన్స్ట్రక్ట్ చేసినారు అనుకోండి. అదే చలో వెహికల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆడేనో పార్క్ చేసినా కదా, పోయి విలేజ్కి వెళ్ళిపోదాం. మన ఫాలోవర్ గెస్ట్ హౌస్కి అయితే రమ్మన్నాడు, గెస్ట్ హౌస్కి పోయి క్యాంప్ ఫైర్ వేసుకొని చిల్ అవుదాం, ఓకే? చలో. మనము మన ఫాలోవర్ గెస్ట్ హౌస్కి వెళ్ళే ప్రాసెస్లో ఒక పెద్ద శివుని టెంపుల్ అవుతుందంట, సో అది విజిట్ చేయడానికి వచ్చినాము. అంటే లైక్ పెద్ద విగ్రహం ఉంటుంది అన్నట్టు అన్నాడు, అండ్ వాటర్లో నడుచుకుంటూ పోవాలని కూడా అన్నాడు. మరి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. దానికన్నా ముందు దాని చుట్టూ లొకేషన్ చూపిస్తా. క్రేజీ, లుక్ ఎట్ దిస్. ఈ కొబ్బరి తోటల వెనకాల అరటి తోట ఉంది, అండ్ సన్సెట్ అవుతుంది. ఆల్రెడీ అందరు జమ్మగూడిరు. గైస్ లుక్ ఎట్ దిస్. युद्ध में अली आदिल शाह राम राय का उसके बाद में they came from Bijapur to Hampi. They looted 6 months. एक दिन नहीं, 2 दिन नहीं, 6 महीने, 5 लाख का जनसंख्या, इतना बड़ा समृद्धि संपत्ति राज्य అన్నమాట. స్టోరీ చెప్తుంది. థ్యాంక్ యూ. ప్రజెంట్ అయితే మనం వినాయకుడి టెంపుల్కి వచ్చినాం. ఫస్ట్ బోర్డు చూపిస్తా. ఇది చూడండి, కాకపోతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. 2.4 మీటర్ హైట్ స్టాచ్యూ ఇది. అక్కడ మనం వెళ్ళాం. 1984 में उसका लेफ्ट हैंड है ना रिनोवेट किए. मोदका, दंता, पाशा, अंकुशा, पेट के ऊपर देखो सर्प है, और भगवान का वाहन मूषक भी था, उसको भी भग्न कर दिए. 1984 में लेफ्ट हैंड इट्स ऑल रिनोवेट विथ प्लास्टर. पीछे चलो. యాక్చువల్ వినాయకుడి స్ట్రక్చర్ ఇది. ఇప్పుడు దాన్ని డిజైన్ చేసిరు, కానీ ఓల్డెన్ డేస్లో 14th 11th సెంచరీలో ఇట్లుండే వినాయకుడి స్ట్రక్చర్.
ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ వినాయకుడి విగ్రహం ఫేసింగ్ వచ్చాడు కదా, వాళ్ళ మదర్ ఫేసింగ్ ఇచ్చాడంట. అబ్జర్వ్ చేయండి, లైక్ ఇట్ సైడ్ ఒకరు ఫేస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా, వాళ్ళ మదర్ అంట, వినాయకుడి మదర్. చలో నెక్స్ట్ గో టు దట్ హిల్. హిల్ పైకి వచ్చిన ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా, మైండ్ బ్లోయింగ్. లుక్ ఎట్ దిస్ వ్యూ. ఇంతకుముందు గణేశుని విగ్రహం అక్కడ, అది నరసింహస్వామిది, ఇది శివలింగంది. ప్రజెంట్ చూపించే పాయింట్ సన్సెట్ పాయింట్. ఇక్కడ దీంట్లో నుంచి అయితే ఎంటర్ అవ్వాలి. కేజెస్ అయితే పెట్టిర్రు. అండ్ లుక్ ఎట్ దిస్. ఫైనల్లీ మన ఫేవరెట్ పార్ట్ సన్సెట్. ఈరోజు అయితే బ్లాగ్ సన్సెట్ తోటి కంప్లీట్ చేస్తున్నాం. ప్లేస్ మాత్రం చలో లుక్ ఎట్ దిస్ సన్సెట్. ఆ కార్నర్కి వెళ్ళి సన్సెట్ అయితే క్యాప్చర్ చేద్దాం. ఆల్రెడీ టైం అవుతుంది, 6:10 అవుతుంది. ఇప్పి కొడితే 10 నిమిషాల్లో సన్సెట్ అయిపోతుంది. వెళ్ళి ట్రైపాడ్ని అయితే సెట్ చేస్తా. ఓకే, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇవి చూడండి, కొలాప్సిబుల్ స్టేజ్లో ఉన్నాయి. గాయ్స్, సన్సెట్ అయితే అయిపోయింది. మనం రిటర్న్ వెహికల్ దగ్గరికి వెళ్తున్నాము. లైక్ ఈరోజు ప్లాన్ వచ్చేసి చెప్పిన కదా, సో వీఆర్ హెడ్డింగ్ టు వన్ ఆఫ్ అవర్ ఫాలోవర్స్ ఫామ్ హౌస్. వెళ్ళి క్యాంప్ ఫైర్ వేసుకొని చిల్ అవ్వాలా, అదనమాట. చలో సీ యూ. ఫామ్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే వాళ్ళ ఫామ్ హౌస్. అసలు క్రేజీ ఉంది అబ్బా. అంటే మా ఫామ్ హౌస్ ఇట్లా ఎప్పుడవుతుందో ఏమో, ఇంకా స్టిల్ ఈ చెట్లు పెద్దగా అయ్యే ప్రాసెస్లోనే ఉంది. చలో క్యాంప్ ఫైర్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే మన ఫాలోవర్కి వైన్ షాప్ ఉంది, వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారు, అంటే వాళ్ళ పొరగాళ్ళు ఒక 4-5 ఉన్నారు. వాళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు. సో నేను వస్తున్నా అని, ఐ మీన్ నిన్న చెప్పినా అని మొత్తం కట్టెలు అయితే ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టినారు. పక్కనే పార్టీ అవుతున్నట్టుంది, బాయ్స్ ఊపు మీద ఉన్నారు. సో రచ్చరచ్చ చేసేస్తున్నారు. ఓ వావ్, చైర్స్ కూడా. అదే వీటిని కరెక్ట్గా సెట్ చేసి ఫైర్ వేసి ఇంకా ఈ కొబ్బరి చెట్ల మధ్యలో చిల్ అయిపోవడమే. లైట్ కూడా ఉంది మంచిగా. చలో ట్రైపాడ్ అయితే సెట్ చేస్తా, చూసేయండి. అలా హంపీలో ఫేమస్ ప్లేసెస్ చూసేసుకొని మన ఫాలోవర్ ఫామ్ హౌస్కి అయితే వచ్చినుండే. వచ్చి రాగానే క్యాంప్ ఫైర్ అయితే పెట్టుకొని ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటా అలా నైట్ అంతా చాలా బాగా స్పెండ్ చేసిన. ఇంకా రేపు ప్లాన్స్ వచ్చేసి రిమైనింగ్ ప్లేసెస్ కవర్ చేసుకొని మనం చిక్మంగళూరు అయితే వెళ్ళిపోదాం. ఈ వ్లాగ్కి ఇంతే. ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. చలో మరి, గుడ్ నైట్, బాయ్.